మీకు ఒక అద్భుతాన్ని వివరించబోతున్నా. ఇప్పుడు ఎంత గొప్పటి అద్భుతాన్ని అంటే మీరు దీన్ని తప్పనిసరిగా చూడాల్సిన అవసరం కూడా ఉంది మిత్రులారా. కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన ప్రతిసారి మీరు విన్నారు. ఆయనని పరిపాలించుకోమని ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఆయన చేసిన మహాఘనకార్యం ఇక ఒక్కొక్కటి బయట పెడతా మీరు వినుకునే ప్రయత్నం చేయరు. ఎట్లా అంటే ఇప్పుడు కేసీఆర్ గారి యొక్క పాలన హటావో కాంగ్రెస్ కి బచావో అని నినాదాలు ఇచ్చిండు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ఏమని మాట్లాడిండు సారు? నా జెండా నా ఎజెండా ఒకటే, కేసీఆర్ ని పదవి కూలగొట్టిన ఫామ్ హౌస్ లోనే పండబెట్టిన అని మాట్లాడిండు. తెలంగాణ సాధకుడు, తెలంగాణ రాష్ట్రంలో అడువడువున బానిసత్వం నిండి ఉంటే ఆ బానిసత్వ సంఖ్యలో తెచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తంలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన నాయకుడు కేసీఆర్ ని పట్టుకొని ఈ రోజు కాళేశ్వరం మీద ఉరిదీస్తా అని చెప్పిండు. అదే హరీష్ రావు గారిని పట్టుకొని మల్లన్న సాగర్ మీద ఉరిదీస్తా అని చెప్పిండు. బీఆర్ఎస్ పార్టీని అంతు చూస్తా 100 మీటర్ లోతులో గొయ్యి తీసి పాతి పెడతా అని చెప్పేసి మాట్లాడిన ఇదే రేవంత్ రెడ్డి ఈ రోజు కర్మ విడిచిపెట్టలా. ఈ రోజు రాష్ట్రంలో రైతాంగం కన్నీళ్లు గార్చిన ఆ యొక్క ఉసురు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తగిలింది. ఈ రోజు రూపాయి కూడబెట్టుకొని ఇల్లు కట్టుకున్న హైదరాబాద్ బాధితులు కార్చిన కన్నీళ్లకు, చిన్న పిల్లలు పండగ ఎక్కడ జరుపుకోవాలని చెప్పేసి కార్చిన కన్నీళ్లకు ఆ ఉసురు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తగిలింది, రేవంత్ రెడ్డికి కూడా తగిలింది. ఇన్ని రకాలుగా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ మీద చేస్తున్న ఆరోపణలు చూసి ప్రజలు కూడా అనుకున్నారు అనవసరంగా గెలిపించిన మీనని 10 సంవత్సరాలు కాదు 10 నిమిషాలు కూడా సీఎంగా ఉండదు, ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టమని భగవంతుని కోరుతున్నామని చెప్పేసి ప్రజలు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడిన విషయాలను కూడా మనం గమనించాం. ఈ మనిషి ఏమంటాడు? కేసీఆర్ ని బయటికి రా, మనం మాట్లాడుకుందాం రా అన్నాడు. కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా, కేసీఆర్ కాంగ్రెస్ పేరు తీయకుండా, రేవంత్ రెడ్డి ముచ్చగా తీయకుండా, ఈ రోజు బయటికి వచ్చి ప్రెస్ మీటే పెట్టకుండా కాంగ్రెస్ పార్టీకి ఇది కార్పిచ్చిండు కదా, ఇక దాని మించి ఏం కావాలా? ఈ రోజు కేసీఆర్ దారి పండిపోతున్న కుక్కను చూసి ఆ కర్రె కుక్కకి ఏమైంది అట్లా నడుస్తుందని చెప్పేసి కుక్క గురించి అయినా ప్రస్తావిస్తారు, కానీ కాంగ్రెస్ పార్టీని మాత్రం ఎట్టి పరిస్థితుల ఆయన పేరు తీయడు. ఆయన స్టేటస్ ఎక్కడ? వీళ్ళ స్టేటస్ ఎక్కడ? ఈ రోజు అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడుతూ ఉంటే వీళ్ళకు సబ్జెక్ట్ ప్రిపేర్ అయి రావడం తెలియదు వీళ్ళకు. అయితే వీళ్ళు అధికారం ఉంది, నరేంద్ర మోడీ అండా ఉంది, రాహుల్ గాంధీ దండా ఉంది, రేవంత్ రెడ్డి హీరో అయింది ఇక్కడ. మరి అన్ని చేసినా కూడా కేసీఆర్ వెంట్రుక కింద ఉన్న నీడ ఉంటే చూసిర్రా, ఆ నీడను కూడా కదిలించలేకపోయిర్రు. బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంతం చేస్తా అని మాట్లాడిన ఈ రేవంత్ రెడ్డి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అంతాన్ని కేసీఆర్ గారు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కూర్చొని చూస్తా ఉన్నారు. ఏం రేవంత్ రెడ్డి గారు, మీరు ఎక్కడున్న చూస్తున్నారు? ఢిల్లీలో ఉండి చూస్తున్నారు. కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలకు ఢిల్లీలో టీవీలు పలుకుతున్నాయి, ఢిల్లీ అంతా దర్దలు ఆడిపోతుంది. లేక కుటుంబ సమేతంగా కలిసి ఫారెన్ ట్రిప్ వేద్దామని ప్లాన్ చేసుకున్న రేవంత్ రెడ్డికి తల మీద కుదిబండ లెక్క మారింది. ఈ రోజు ఏ పార్టీని అంతం చేద్దామని రేవంత్ రెడ్డి మాట్లాడిండో ఆ పార్టీ అంతాన్ని కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కూర్చొని సీఎం కేసీఆర్ గారు కూర్చొని సినిమా టీవీ రేంజ్ లో చూస్తుండే కేసీఆర్ ప్రతిదీ కూర్చొని తెలంగాణలో ఏం జరుగుతుంది. కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో సైలెంట్ గా ఉన్నాడంటే ఈరోజు బీజేపీ పార్టీకి గడ వణికిపోతుంది. అంతటి గొప్ప ప్రధాని 12 సంవత్సరాలు దేశాన్ని పరిపాలిస్తుండగా ఏక ఛత్రాధిపత్యం తిప్పుతున్న నరేంద్ర మోడీ గారే కేసీఆర్ క్యా కర్ రహా హై, కేసీఆర్ కు కమజోర్ నహీ సమझना, वो तो तूफान है, उड़ा देता है, खत्म कर देता है, थोड़ा संभाल करके रहना, जुबान थोड़ा संभाल के रखना అంటూ రేవంత్ రెడ్డికి నరేంద్ర మోడీ ఫోన్ చేశాడు. ఆసమాషగా చేసిండా? భారతదేశంలో ఈ సింహాన్ని ముట్టుకోవాలి అంటే నరేంద్ర మోడీ ఒక్కటికి 10 సార్లు ఆలోచించిండు. మరి అంతటి గొప్ప ఏక ఛత్రాధిపత్యం తిప్పిన 10 ఏళ్ళ ఏక ఛత్రాధిపత్యం తిప్పిన కేసీఆర్ గాని ప్రభుత్వాన్ని పడగొట్టిన రేవంత్ రెడ్డి ప్రజలు పరిపాలించుకో 100 ఏళ్ళు సీఎంగా ఉండేటట్టు చూసుకోవాలి కదా. అట్లా చేయలే ఆయన. हे रेवंत रेड्डी तुम क्या किया అంటే मैं केसीआर नाम लिया సార్, मैं భజన किया సార్ అన్నట్టుగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక చూద్దామా కేసీఆర్ గారు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కూర్చొని ఏమేం చూస్తున్నాడు ఒక్కసారి చూద్దామా. రైట్, రేవంత్ అవినీతి గుట్టురట్టు చేస్తా,
మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత ఘాటు హెచ్చరిక. రేవంత్ రెడ్డి ముందు నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటావో ఉండవో చూసుకో. నీ తమ్ముడి 200 కోట్ల ఇష్యూ ఒక్కటే బయట పెట్టినా ఇంకా చాలా ఉన్నాయి. ఇంటెలిజెన్స్ పట్టుకొని మంత్రుల ఇండ్లు చుట్టూ పోలీసుల్ని తిప్పుతావా? ముఖ్యమంత్రి నువ్వా పొంగిలేట? ఆ పొంగు ఎక్కువసేపు పొంగదు. వేం నరేందర్ రెడ్డి నీకు ఇస్తున్న సలహాతోనే రాష్ట్రం ఆగమవుతున్నది. అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ అన్నట్టుగా ఉన్నది రాష్ట్రంలో పరిస్థితి. డైపర్ వేసుకోకుండా నడవలేని రేవరి మళ్ళా టికెట్ ఇస్తానంటావా? సీఎం వచ్చిన వాళ్ళ అయ్య తాత వచ్చిన పరకలలో గెలిచేది నేనే. రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత ఫైర్. బర్త్డే వేడుకల్లో సంచలన వ్యాఖ్యలు. ఇక చూసారా? ఇక చూడండి, ఈ నమస్తే తెలంగాణ వాళ్ళు భలే వేసిర్రు. ఇక మీరు వీరే చూడండి. రేవంత్ రెడ్డి మీద అందరు కాలు దువ్వుడే, అందరు కయ్యానికి కాలు దువ్వుడే, బురద గల్లుడే, ఎటు ఎవడ లేక. నిజానికి చెప్పాలంటే ఈ బాధ పగోడికి కూడా రావద్దు. పాకిస్తాన్ మనం పగోడు అనుకుంటాం కదా, ఆ పాకిస్తాన్ పగోడికి కూడా ఈ బాధ రావద్దు. రేవంత్ రెడ్డికి వచ్చిన బాధ ఈరోజు దేశంలో ఎవరికి కూడా రావద్దు. అటు ప్రజలు, ఇటు మంత్రులు, ఇటు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, గ్రామస్థాయి కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఈరోజు అధిష్టాన పెద్దలు కొండా సుస్మిత వరంగల్ అడ్డ మొత్తం గడలాడించిన ఈ యొక్క ముచ్చట తెలంగాణ రాష్ట్రం మొత్తం మారు మోగుతా ఉంది, ధూమ్ధామ్ అవుతా ఉంది. నాకు అందుకే అనిపించింది, లేక ఆయన టూర్కు పోదలుకున్నాడు పాపం. ఢిల్లీకి పోయిన ప్రతిసారి ఎలక ఏదో కొండ బండ జరుగుతూనే ఉంది. పెద్ద పెద్ద బండలే పరుగుతున్నాయి వెనకాల. పెద్ద పెద్ద కొండల్ని కబ్జా చేస్తా ఉంటే ఆ కొండకు తగ్గట్టు బండలు పరుగుతున్నాయి. ఇక్కడ ఘోరమైన పరిస్థితి. రచ్చకెక్కిన కాంగ్రెస్ తప్పుగా మాట్లాడారు. బజారుకు ఇడ్చిన కాంగ్రెస్ పరువు అని చెప్పేసి రాయాల్సింది. రచ్చకెక్కిన కాంగ్రెస్ పాలన పాత్ర పంచాయతీల జాతర. గాంధీ భవన్ నుంచి సచివాలయం దాకా కుమ్ములాటలే. పార్టీలో ఐక్యత, ప్రభుత్వంలో సమన్యాయం కరువు. పాలన గాలి కదిలి కుర్చీల వాటాల కోసం కుస్తీ. ఎమ్మెల్యేల నుంచి సీఎం దాకా నేతల లొల్లి. జిల్లాలో పెత్తనం కోసం వీధి పోరాటాలు. తాజాగా రేవంత్ పై సుస్మిత కారం జల్లిన ఘాటు వ్యాఖ్యలు మామూలు కాదు. ఆ వ్యాఖ్యలు మామూలు కాదు సోదరులారా, ఘోరమైన వ్యాఖ్యలు. అయితే ఈ రాష్ట్రంలో అన్నదమ్ములు ఆ విధంగా దోచుకుంటారు, తెలంగాణని ఘోరంగా ఆగమాగం చేస్తా ఉన్నారు. వదులుతారా? ఇక అన్నాడు కదా, కేసీఆర్ పరిపాలన లేకుండా చేస్తా, కేసీఆర్నే లేకుండా చేస్తా అని మాట్లాడిన ఈ గౌరవ రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఏం కాబోతుందో మీరు చూసారా? ఆగమేఘాల మీద ఆగమాగమైకుంటూ ఫినిష్ అయిపోయింది వాళ్ళ చాప్టర్గా. రాబోయే రోజు చూసుకుందాం. బీఆర్ఎస్ పార్టీ కాళ్ళ మీద కాళ్ళు వేసుకోలేగా స్టార్ట్ టీవీ ప్లే చేయండి. ఏ నాయకుల్లోనే పెట్టుకున్నాడు? మీ పార్టీలో మీకే సక్కదనం లేనప్పుడు బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత ఎక్కడదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈరోజు లోపల పండగలు జరుపుకుంటారు, పొద్దున లేచి కొబ్బరికాయలు కొట్టుకుంటారు. అది జరుగుతూ ఉంది.